ఎటు వెళ్ళిపోయింది. ఒక మాట అన్నారు మీరు, అలిసిపోతే పని చేసి అలిసిపోగాని ఆలోచించి అలిసిపోకని. అవును అవును. ఒకసారి దాన్ని అంటే అలసట రెండు రకాలు, ఒకటి శారీరకము, రెండోది మానసికము. సో ఈ శారీరకంగా అలసిపోవడం అనేది వేరే చాలా ఆరోగ్యకరం. ఎందుకంటే శరీరము ఎంత అలసిపోవాలో అంత అలసిపోయి ఆ తర్వాత కొలాప్స్ అయి నిద్రపోతుంది. మనసుకున్న స్థితి ఏంటంటే అది అలసటని క్యారీ చేస్తూ ఉంటుంది. ఇది ఎలా ఉందంటే శరీరం అన్నది ఒక చిన్న రూమ్ లాంటిది, దాంట్లో ఒక అసిస్టెంట్ సామాన్యంగా నిండిపోతుంది. మనసు అన్నది అది కొన్ని వందల వేల ఎకరాల భూమి, దాంట్లో అది వెంతేసిన నిండదు. అట్లా ఈ సో మచ్ ఇన్ఫర్మేషన్ మైండ్లో ఉండి మనం పనిలో ఉన్నప్పుడు దాన్ని పక్కకు పెడుతున్నాం. ఖాళీగా ఉన్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్లో ఏవేవో మనకు గుర్తొచ్చి మనం వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా ఆలోచించి అలసిపోతున్నాడు మనిషి అని నా అబ్జర్వేషన్. అవును. అందుకని అక్కడి నుంచి అన్నదే ఏదైనా చేసి అలసిపో కానీ ఆలోచిస్తూ అలసిపోకు. ఇది ఊదరగొట్టడం అంటారు. ఏమి చేయట్లే, బట్ యు ఆర్ ఓన్లీ థింకింగ్. ఈరోజు పొద్దున కూడా ఒక చిన్న కథ చెప్పా. ఎవరెస్ట్ ఎక్కాలనుకొని మౌంటైన్ బేస్ దగ్గరకు వచ్చిన తర్వాత గైడ్ ఒక మ్యాప్ ఇచ్చాడంట. ఇలా వెళ్ళొచ్చు, వెళ్తుంటే పైన ఒక ఏరియాలో ఇట్లా మంచి ఏరియా ఉంటుంది, సైట్ సీయింగ్, ఇది సన్ రైజ్ ఇక్కడి నుంచి చూడొచ్చు, అది. సో అతను హీ కెప్ట్ ఆన్ డిస్కసింగ్. నువ్వు చెప్పింది ఫైనల్ ఎట్లయితుంది, నేను వేరే వాళ్ళని అడిగి తెలుసుకుంటా. తర్వాత వేరే వాళ్ళు వేరే చెప్పారు, చూసారా నా కొడుకు అబద్ధం చెప్పాడు నాకు, మీరు చెప్పింది కరెక్ట్ సార్. తన లైఫ్లో ఎప్పుడు ఎవరెస్ట్ ఎక్కలేదు. ఇంకా ఏ దారి బాగుంటుంది, ఏ దారి బాగుండదు, ఎటు నుంచి పోతే సూర్యోదయం కనిపిస్తుంది అని ఎక్కువ మంది చెప్పిన జవాబులు తాను బట్టి ఆ మ్యాప్లో ఉన్న ప్రదేశాలు అతను ఎప్పుడు చూడకపోయినా ఇన్ని ఫీట్ లెక్కగానే అక్కడ సన్సెట్ ఉంటుంది, అసలు మామూలుగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం మొదలుపెట్టాడు. సో అతను రెల్మ్ ఆఫ్ మైండ్లోనే బతుకుతున్నాడు అంతే. అతను మౌంటైన్ తర్వాత పెద్ద పెద్ద సభల్లో అతను మాట్లాడాడు కూడా, కానీ అతను ఎప్పుడు కొండెక్కలే. కానీ ఎలా చెప్తున్నాడంటే అతను నిజంగా ఎవరెస్ట్ ఇప్పటికి 50 సార్లు ఎక్కి దిగాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సో ఈ సోకాళ్ళు మనుషుల జీవిత అనుభవాలు కాదు, ఆలోచన అనుభవాలు. అది ఆలోచించి ఒక కంక్లూజన్కి వస్తున్నారు. సో నువ్వు నిజంగా ఫిజికల్ రియాలిటీ ప్లస్ మైండ్ రెండు లింక్ చేసినావు అనుకో ఎక్కువ చేయలేవు లైఫ్లో, కానీ అదే నిజమైన పని. ఆలోచనలు ఏమో దేని గురించి అన్నా చేయొచ్చు. సో ఈ మానసికంగా అలసిపోవడమే మనకి స్ట్రెస్ అవుతుంది అనమాట. అవును. సో అది ఎవరెవరు ఎట్లా ఆలోచిస్తారు, ఏ రేంజ్లో ఆలోచిస్తారు, ఆలోచించింది కరెక్టా కాదా అని క్రాస్ చెక్ చేసుకుంటారా లేదా తెలియదు మనకు. కొంతమందికి ఏంటంటే ఒక పని చేయాలని ఉంటుంది మైండ్లో, బాగా ఇది ఖచ్చితంగా చేయాలి అది ఇది, కానీ అది ఆలోచనలోనే ఆగిపోతుంది. సో లావోత్సు ఒక మాట అంటాడు, అత్యంత గొప్ప ప్రయాణం ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఒక అడుగు అన్నది ఆలోచన లేకపోతే రియల్ ఫిజికల్ అడుగు? ఫిజికల్ అంటే నేను వెళ్తా అనుకోకు, వెళ్ళింగా పెయింటింగ్ వేస్తా అనుకోవడం ఆపేసి ఈరోజు చేసేసి, యోగా చేస్తా అని అనుకోకు, చేసేసి ఈరోజు ఇప్పుడే. నేను అట్లా చాలా మందికి షాక్ ఇచ్చిన. నేను పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నా, ఏవో కారణాలు అంటే పనికిరాని కథలు చెప్పమాకండి, ఇప్పుడు నేను క్యాన్వాస్ తీసుకొస్తే వేయండి ఇప్పుడు అని క్యాన్వాస్ ఇస్తే షాక్ తిన్నారు. నేను మీకు చేత కాదని చెప్పరాదు, ఎందుకు ఈ అబద్ధపు నాటకాలు బూటకాలు చేస్తే. ఇప్పుడు మీరు ఇప్పుడు చేస్తే ఇంకా ప్రపంచంలో వికాస్ చేసిన గౌర్నిక కళాఖండం లాంటిది, లేకపోతే గుస్తావ్ క్లిమ్ట్ చేసిన కళాఖండాలు వేస్తారు, ఏదో పిచ్చకుంట్ల బొమ్మలు వేస్తారు మీరు. అంతటి దానికి ఇంత డిస్కషన్. చిన్న స్కెచ్ బుక్ పెట్టుకుని ఆ చిన్న స్కెచ్ బుక్ రోజు బొమ్మి, ఇక్కడ విషయం నువ్వు ఎంత గొప్పగా వేస్తున్నావు కాదు, రోజు చేస్తున్నావు లేదా అది ముఖ్యం. నువ్వు రోజు తినడం ముఖ్యం బతకాలంటే. అటు నీ మైండ్ కూడా జీవంగా ఉండాలంటే ఒక పని రోజు చేస్తూ ఉండాలి. మనకు గొప్పగా చేయడం బతికారు, వెయిట్ చేసి కొట్టాలరా దెబ్బ, ఇదంతా ప్రపంచం గొడవ. ప్రకృతిలో ఎలా ఉంటుందంటే రోజు ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్న కానగ చెట్టు రోజు ఇంత పెరుగుతూ ఉంటుంది. దానికి ఏదన్నా పూల గీలు వస్తే రోజు ఇన్ని ఇట్లుంది, ఈరోజు ఇట్లా, రేపు ఇట్లా, ఈరోజు ఇట్లా వచ్చి పడుతుంది కదా, మళ్ళీ అంతలో ఇంకో పిల్లడు ఎట్లా వచ్చేస్తుంది. సో బ్యూటిఫుల్ ఎగ్జిస్టెన్స్ మనకి ఎన్నో. అంటే వేదము ఉపనిషత్తు ఎక్కడి నుంచి వాళ్ళకి ఇన్స్పిరేషను? ప్రకృతి నుంచే. ఒక మనిషిని చూసి రాసిన వేదం ఏమైనా ఉంటుందా?
ఉండదు. ప్రకృతి తత్వమే రమణ మహర్షి చెప్పిన ప్రకృతి తత్వమే జ్ఞానోదయమైన ప్రకృతి తత్వమే జీవితం యొక్క మూల స్థితి ప్రకృతి తత్వంలోనే ఉండాలి. సరే, ప్రపంచంలో మతాలు ఉన్నాయి, రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి, గుంపులు ఉన్నాయి, కానీ ఒరిజినాలిటీ ఎక్కడ ఉంది? నేచర్లోనే ఉంది. బికాస్ వితౌట్ నేచర్ యూ కెనాట్ సర్వైవ్, వితౌట్ బిల్డింగ్ యూ కెన్ సర్వైవ్, వితౌట్ ఫిలాసఫీస్, వితౌట్ పాలిటిక్స్, వితౌట్ పొలిటీషియన్స్, వితౌట్ మూవీస్ వీ కెన్ సర్వైవ్. అవేవి లేకుండా ఉంటావు, కానీ చెట్టు లేకపోతే ఉండలేవు. ఈ భూమి మీద ఏది ఉన్నా లేకున్నా చెట్టును కాపాడుకోవాలి మనిషి. రియలైజేషన్ వచ్చింది. అడవులను కాపాడుకోవాలంటున్నారు, పుల్లను కాపాడుకోవాలంటున్నారు. నేను ఎక్కడో చదివా, ఒక చిన్న దేశం టిబెట్ లాంటి. సో అది చాలా బ్యూటిఫుల్ కంట్రీ, చిన్న దేశం. అసలు అక్కడ టెక్నాలజీ లేదు, తర్వాత మనుషులు కూడా పరిగెత్తేది లేదు. ఇప్పటికీ మనం టిబెట్ వెళితే, నేను వెళ్ళిన వాళ్ళు అడిగితే భూటాన్ వెళ్ళామనుకో, నేను నిజంగా చూడాలనుకుంటున్న ఊర్లో భూటాన్ ఒకటి. మా ఆనంద్ సార్ వెళ్ళినప్పుడు ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పాడు. సో ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఎక్కడికో బయలుదేరితే 6కి రీచ్ అవుతారు ఒక మంచి ప్లేస్. సో డ్రైవర్కి చెప్పారంట, ఎర్లీ మార్నింగ్ 3కి బయలుదేరాలి, నువ్వు షార్ప్ 3కి రా అని చెప్పాడంట. ఆ తర్వాత ఆనంద్ సార్ వాళ్ళు రెడీగా ఉండేసరికి అతను ఆల్రెడీ ఉన్నట్టు ఎప్పుడు వచ్చినట్టు నేను ఒక 1.5 hour ముందే వచ్చాను అన్నట్టు. ఎందుకు అంటే బాగుంటుంది నేచరు, నేను ఓన్లీ మీ డ్రైవర్గా లేను, నేను కూడా ఆస్వాదిస్తాను నేచర్ అన్నాడు. సో అది కొత్త పర్సెప్షన్. మా డ్రైవర్గానే ఉంటున్నాడు, వాడేం చూడట్లే. నువ్వు కూడా చూడొచ్చు, యూ కెన్ ఆల్సో లిజన్ టు ఏ సాంగ్. కానీ మనిషి అట్లా కాదు, దాన్ని నా కర్మ ఏదో నడపాలి కదా 70 పైసల కోసం, అట్లా కాకుండా ఆ దేశంలో ప్రకృతికి అనుసంధానంగా జీవిస్తే తర్వాత విదేశీయులు వచ్చారంట. విదేశీయులు వచ్చి ప్రకృతి చాలా బాగుంది, అంత బాగుంది, కానీ అప్పుడప్పుడు దోమలు కనిపిస్తున్నాయి, మస్కిటో కాయలు పెడదాం అన్నారంట. సో వాళ్ళందరంటే మస్కిటో కాయలు పెట్టాలంటే మా లామాని అడగాలి, ఆయన ఏమంటాడో తెలియదంటే, మస్కిటో కాయలు పెట్టడానికి లేదండి, అది ప్రకృతిలో భాగం. దోమ అనుకుంది అనుకో, మనిషిని ఎలిమినేట్ చేద్దామని, అప్పుడు అది చిన్నగా ఉంది, నువ్వు పెద్దగా ఉన్నావు కాబట్టి దాన్ని చంపేస్తున్నావు. దోమ డిసైడ్ అయింది అనుకో, దోమల జాతి డిసైడ్ అయింది అనుకో, మనిషిని లేపేద్దాం, మనకు మధ్యలో అడ్డొస్తున్నాడు నీ కొడుకు. కుక్కలు అనుకుంటే నువ్వు ఉంటావా అసలు? మేము లామాని అడుగుతామంటే లామా అని అంటుందో అన్న, నో మస్కిటో కాయ. అయినా విదేశీయులు వినలే. అక్కడున్న కొందరు మూర్ఖుల్ని కూడగట్టుకొని ఏదేమైనా అంటే మేము యూజ్ చేస్తాం, ఈ చిన్న విషయానికి లామాని ఎంత అడిగేదని పెట్టారంట. పెట్టిన దోమలు రావట్లే. ఆశ్చర్యం అందరికి నచ్చింది, వాళ్ళకి అంత జ్ఞానం లేదు కదా. అరే ఇతను చెప్పింది బాగానే ఉంది అని. ఈవెన్ లామా ఆల్సో లైక్ ఇట్. కానీ ఎక్కడో అవి ఉంటే ఏమి అని ఆయన అంటున్నాడంట పెద్ద ఆయన. లేకపోతే బాగుంది, కానీ ఉండాలేమో అది ఉండి చేయవలసింది ఏదో చేస్తుందేమో, మనకు అర్థం కానంత మాత్రాన అది వేస్ట్ ఉంది కాదు. ఇట్లా అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా ఎలుకలు వచ్చినాయంట. ఎప్పుడు కనబడలేదు అసలు ఊర్లో ఎలుక. మొట్టమొదటిసారి పాములు వచ్చినాయంట. ఆ తర్వాత ఏమో అంటే కథ సారాంశం ఏంటంటే, ఎందుకు వస్తున్నాయి అంటే, అప్పుడు లామా చెప్పిండంట, ఒక్క దోమ చట్రంలో నుంచి పక్కకి జరిగినందుకు ఆ దోమను తినేది ఏదో ఉంటుంది కదా, ఏదో అట్లా ఒకదాని కోసం ఒకటి బయటకు వస్తున్నాయి మెల్లగా. సో మనకు ఉపయోగపడేదాన్నే ఉపయోగపడే ఒక ప్రాణి లేకపోతే చెట్టు లేకపోతే ఆకు అనుకుంటున్నాం. మనకు ఉపయోగపడనంత మాత్రాన తీసివేయాల్సిన అవసరం లేదు. నీకు ఉపయోగపడదు, మరి నీవు ప్రకృతికి అవసరమా? అది కూడా ఆలోచించుకో. నువ్వేం పెద్ద పీక్ కట్టలు కడుతున్నావు, జస్ట్ పైసలు సంపాదించడం తప్ప, కొట్లాడడం తప్ప, పక్క వాళ్ళ గురించి ఆడేలు చెప్పుకోవడం తప్ప, నీ వల్ల ఎవరికి ఏం ఉపయోగం ఉంది? ఈ క్షణం నువ్వు పుట్టుకొని చచ్చినా ఎవడు కేర్ చేస్తాడు? పాత ఉంటుంది ఫోటో, పాస్పోర్ట్ ఫోటో కూడా తీసిపెట్టుంది, ఇది ఒక అందమైన ఫోటో కూడా ఉండదు. ఈ మనుషుల దరిద్రపు జీవితాలు. వాడు చచ్చిపోతే మంచి ఫోటో పెట్టరాయా, వాడు నవ్వుతున్నది, వాడు ఆహ్లాదకరంగా ఉన్న ఒక సైడ్ ఆఫ్ వాడి ఫోటో ఉంటుంది, అది పెట్టరు. వాడు ఇట్లా ఉంటుంది, దేవి ముఖం వేసుకుని డల్లుగా ఉంటుంది ఫోటో, ఇట్లా వాడిని పెడతారు. జనాలంతే. ఇప్పుడు బతుకున్నప్పుడే నేను శరీరం వదిలేసిన తర్వాత నేను నా ఫోటో ఏది పెడితే అది పెట్టొద్దు, 3 ఫోటోలు ఒకటి పెట్టండి, నేను చనిపోయే ముందు చెప్తాను ఏ ఫోటోను అంటే చెప్పగలగాలి. ఆ ఫోటోకి ఫ్రేమ్ ఎట్లా ఉండాలో చెప్పగలగాలి. అసలు ఆ ఫోటో చూస్తే అసలు నీకు చాలా ఆహ్లాదకరంగా అనిపించాలి. ఎందుకు పుట్టాడు రా నా కొడుకు అన్నట్టు ఉండకూడదు అది. అరే అసలు ఏం మనిషిరా. ఇప్పుడు ఓషో నీ అడిగారు, ఇప్పుడు మీరు ఒకవేళ వేరే ఆశ్రమాల్లో మీ ఫోటో పెట్టుకొని
మీరు ఎలాగో ప్రజెన్స్లో లేరు కాబట్టి ఒకవేళ మీ ఫోటో పెట్టుకుని వాళ్ళు మెడిటేషన్ చేసుకోవాలనుకుంటే ఏ ఫోటో అంటే అసలు ఓషో ఎన్ని వేల ఫోటోలు ఉంటాయి ఓషో దగ్గర. అప్పుడు ఓషో అన్నంట దిస్ ఇస్ ద రైట్ క్వశ్చన్. అన్ని ఫోటోల్లో అన్నిట్లో నేనే ఉన్నా, నిజమైన ఓషో ఉన్న ఫోటో వెతకాలి నేను. కొన్ని అందంగా ఉన్నాయి, కొన్ని గొప్పగా ఉన్నాయి, కొన్ని అట్రాక్టివ్ ఉన్నాయి, బట్ వాట్ ఈస్ ద ఓషోస్ రియల్ నేచర్, అది ఆ కళలో రిజిస్టర్ అవ్వాలి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఓషో కమ్యూన్స్ ఉన్నాయో అక్కడ ఒకటే ఫోటో ఉంటుంది, ఏది పడితే అది పెట్టడానికి వీలేదు. ఓషో సెలెక్టెడ్ ఇట్. ఈవెన్ వివేకానంద పుస్తకం మీద తనది ఏ ఫోటో ముద్రించాలంటే ఆలోచించిండు, ఏది పడితే ముద్రిస్తే ఎట్లా. అట్లనే ఇప్పుడు నేను నిర్వాణ శతకం నాకు బుక్ కవర్ డిజైన్కే బీభత్సమైన టైం పడుతుంది. అంటే ఏం ఫోటో పెడతావు, ఇన్ని వేల ఫోటోలల్లా ఏదో ఒకటి పెట్టడం కరెక్ట్ కాదు. ఏదో దాన్ని సూటబుల్ అయ్యేదేదో చూసి పెట్టాలి అట్లా. సో నేనేం చెప్పాలనుకుంటున్నా, ఒక ఈజ్లో జీవించడం, శరీరాన్ని కదిలిస్తూ నిరంతరం స్ట్రెస్ లేకుండా పనిచేయడం, దాంతోపాటు ఆ పనికి తగ్గట్టుగా నీ మనసును ఉపయోగించుకోవడం. ఎప్పుడన్నా కొత్త విషయాన్ని నేర్చుకోవాలనుకుంటే శరీరం రెస్ట్ఫుల్గా ఉంటుంది. బికాజ్ వెన్ యూ ఆర్ డిస్కసింగ్, ఇప్పుడు బిజినెస్ ఇలా చేద్దాం అనుకుంటున్నాం అన్నది చర్చ ద్వారానే కదా. సో ఫస్ట్ చర్చిస్తున్నావు ఏ ఏరియాలో పెడితే బాగుంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఇంత, అంత మనసే ఇప్పుడు యాక్టివ్గా ఉన్నది. ఇప్పుడు మనసులో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నావు. నెక్స్ట్ చేయవలసింది ఏంది, ఈ బాడీని తీసుకెళ్ళి ఒక ప్లేస్ చూసి అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలి. అలాంటి శరీరంతో నెక్స్ట్ నువ్వు పని చేయించే ఉద్దేశం ఉంటేనే చర్చకు తీసుకెళ్ళాలి మనస్సుని. అటు కాకుండా ఓన్లీ నువ్వు డిస్కస్ చేస్తూ 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 ఉన్నావు అనుకో, దెర్ ఈస్ నో ఎండ్ టు ఇట్. నాకు శ్యామ్ అని ఒక ఫ్రెండ్ ఉండే, ఏమీ లేవు మా దగ్గర, తిండి కూడా లేదు, పిట్టగోడ మీద కూర్చొని అసలు 50,000 నెలకు సంపాదించడు, ఏం చేస్తావు చెప్పు శ్యామ్ అని అడుగుతుంటే నేను. వాడేదో చెప్తుంటే ఫుల్ ఉత్సాహం వచ్చి పడుకుంటాడు, తిండి కూడా లేదు మాకు. అదంతా తప్పని మాకు చెప్పేటోడు లేడు. అంతా అర్థం పడతాం ఆలోచనలు, కన్స్ట్రక్టివ్ ఉండవు. అది రోడ్డు మీద ఒక బండి పెట్టాలి, బండి పెట్టిన తర్వాత మస్తు క్లిక్ అవుతుంది. వాడు చెప్పేటోడు అట్లా మస్తు క్లిక్ అవుతుంది. మస్తు జనాలు అటు నుంచి వస్తారు, ఇటు నుంచి వస్తారు. మనం ఏం చేయాలి, ఫస్ట్ వారం రోజులు మనం చేయాలి, తర్వాత మనం ఒక ఎంప్లాయ్ని పెట్టుకోవాలి. ఎంప్లాయ్ని పెట్టుకున్న తర్వాత వాడు చేస్తాడు. అప్పుడు మనం ఖాళీగా ఉండొద్దు, మనం వేరే ఏరియాకి పోయి ఇదే షాప్ ఆడ పెట్టాలి, ఫ్రాంచైజ్ అంటారు దీన్ని, అటు చెప్పేటోడు. ఇప్పుడు వరకు వాడు పెట్టింది లేదు, నేను పెట్టింది లేదు. నాకు ఇట్లా గూస్ బంప్స్, రకరకాల బంప్స్ వచ్చేవి. పోతే ఇట్లా గోడ దిగితే నడుచుకుంటూ పోవాల్సిందే, సైకిల్ కూడా లేదు. సో అప్పుడు నాకు తెలీదు, మాటలు బాగున్నాయి, ఎంజాయ్ చేస్తుంటే. ఇప్పుడు ఎవరన్నా అట్లా హైపోథెటికల్గా మాట్లాడితే ఎంటర్టైన్ చేయను. నేనంటే మీరు మాట్లాడుకోండి, నేనుండే నీ కాన్వర్జేషన్లో. సాధ్యమయ్యేది చెప్పండి, సాధ్యమయ్యేవి చేస్తూ ఉండగా సాధ్యము కాని దానికి డోర్ ఓపెన్ అవుతుంది. ఇది లెక్క. ఒక జీవన రహస్యం ఏంటంటే, సినిమా తీయాలన్న ఆలోచన వదిలిపెట్టి ఫస్ట్ సినిమా తీయాలనే ఆలోచనకి ఒక 20-25 ఆలోచనల కలయిక. అది సినిమా తీయాలన్న ఆలోచన ఒక్క థాట్ కాదు, అది గూట్లో ఉన్న దీపం కాదు బయట తీయడానికి. ఫస్ట్ ఒక కథ రాయి. ఇది చేయకుండా అసలు ఆ థాట్ చేయనే వద్దు. ఫస్ట్ ఇప్పుడు మనం సినిమా తీయాలనుకుంటున్నాం, సినిమా గురించి ఆలోచిస్తలేం, కథ గురించి ఆలోచిస్తున్నాం. ఫస్ట్ కథ రాయి. ఆ కథ సరిగ్గా రాసిన తర్వాత కథ చెప్పడం నేర్చుకో, తర్వాత ఎక్కడ చెప్పాలో నేర్చుకో. ఈ అనుభవాన్ని బట్టి ఇలా చెప్తే కథ మంచిగా కన్వే అవుతుందో అది తెలుసుకో. ఆ తర్వాత బడ్జెట్ని బేస్ చేసుకుని కథ రాసినవా లేకపోతే నీకు నచ్చింది రాసినవా అనుభవంలో తెలుస్తుంది. ఉదాహరణకి నేను సిటీకి వచ్చిన కొంతకాలం తర్వాత ఒక పెయింటింగ్ వేయడానికి పోతే అప్పుడు నాకు థాట్ ఉండేది, సినిమా తీస్తే అంత ధనికులంతా వాళ్ళ చేతుల్ని పెట్టుకున్నారా, మనకి ఇయర్ ఆపర్చునిటీ కొడుకులు అని ఇట్లా చిన్న ఫీలింగ్. ఇప్పుడు లేదు అట్లా. ఇప్పుడు ఐ రెస్పెక్ట్ అల్లు అర్జున్. ఇప్పుడు నేను నా నెక్స్ట్ కారు ఉంటే నా కొడుక్కి వస్తుంది, అది ఇందులో తప్పేముంది. ఇప్పుడు నా ఫ్రెండ్ నువ్వు కాబట్టి నా కార్లు ఎక్కి తిరుగుతున్నావు. సేమ్ థింగ్ అప్లైస్ టు ఎవ్రీబడి. పక్కింటో వేసుకుని తిరుగుతాడు ఎవడైనా, కానీ ఒకప్పుడు అట్లా ఉండేది అక్కసు. సో ఏదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. సినిమా స్టోరీ అన్నారు. సో పెయింటింగ్ వేయడానికి వెళ్తే నాకు ఈ థాట్ ఉండేది. ఓ పెద్ద ఆయన కలిస్తే వాళ్ళ ఇంట్లో పెయింటింగ్ పోర్ట్రేట్ వేస్తే బాగా వేసావు నాన్న, వెరీ నైస్, మంచి ఆర్టిస్ట్గా. అంటే బేసికల్గా నాకు సినిమా తీయాలను సార్, కానీ ఎవడిస్తాడు సార్ పైసలు అని నేను అందరితో చెప్పింది. ఆడితో చెప్తే ఏదైనా మంచి కథ చెప్పు, నేను ప్రొడ్యూస్ చేస్తాను నేను అనగానే ఊరుకోండి సార్, నిజమయ్యా నేను ప్రొడ్యూస్ చేశాను ఒకప్పుడు, ఈ మధ్య కొంతకాలం బిజినెస్ లేక చేయలేదు, ఉంది మన దగ్గర డబ్బు ఉంది, అట్లేం లేదు, బడ్జెట్ ఒక 2 కోట్ల వరకు సరిపోద్దా అన్నాడు. నేను మా ఫ్రెండ్ క్వైక్ క్వైక్ అని చూసుకుని ఇట్లా. నిజంగా ఇల్లు పెద్దదే. ఇప్పుడు
బాల్ నా కోర్టులోకి వచ్చి పడ్డది. ఇప్పుడు నేను కథ చెప్పాలి. ఇప్పుడు నా మైండ్ కథలు వెతుకుతుంది. ఇప్పుడు ఎట్లా తప్పించుకోవాలని ఆలోచిస్తుంది అది. అయినా సరే కథ చెప్పు అంటే నేను కథ చెప్పే ఇట్లా ఏదో ఒకటి చెప్పాలంటే కొంచెం ఎంతో అంత ఈగో హర్ట్ అవుతుంది కదా. ఏదో ఒకటి కథ చెప్పి తర్వాత చూసుకుందాం లేదు సార్ అని వచ్చని. ఇంకో బడ్జెట్ ₹1,00,00,000 అయ్యా. ఆ ₹1,00,00,000 కథ చెప్పి నాకు అంతవరకు ₹1,00,00,000 కథకి ఏం సంబంధం అని అనుకుంటుంటే నేను. సో ఓపెన్ చేస్తే హీరో అమెరికాలో చదువుతుంటాడు సార్. సో అన్న తర్వాత మనం చేయదాం సినిమా చేయము మనం అన్నాడు. అదేం సార్ అంటే ₹1,00,00,000 బడ్జెట్ అన్న తర్వాత కూడా నువ్వు అమెరికా సీన్ రాసినావు చూడు, అది కరెక్ట్ కాదమ్మా. నువ్వు అది అంటే చిన్న విషయమే ప్రొఫౌండ్ హిట్ అయింది. అది సెట్ వేసుకోవచ్చు కదా సార్ అని లేదు, అమెరికా అంటే అమెరికా చూపించాలి. సినిమా అమెరికాలో ఉంటుందంటే కొంత ఉంటుందండి అన్న నేను. ఆ టైప్ అది నోరు ఊరుకుంటుందా? అరే నాకు ఐడియా నచ్చినట్టుంది అది దానికి. సో ఫస్ట్ ఏం చెప్పాడు, ₹1,00,00,000 సినిమా అంటే ₹1,00,00,000 లోపే నీ యొక్క థాట్ ప్రాసెస్ నడవాలి, ఎఫెక్టివ్గా చెప్పగలగాలి. కానీ ఇంకా నీకు అనుభవం లేదులేమ్మా. పెయింటింగ్ మాత్రం బాగా వేసావు నాన్న, వెరీ గుడ్, ఇంకా మళ్ళీ కలుసుకుందాం అన్నాడు. ఆ రోజు ఫస్ట్ టైం కొంచెం కొవ్వు దిగింది. ఇప్పుడు నాలో కొంచెం కించిత్ ఈగో కూడా లేదు నాకు. నేను ఐ యాక్సెప్ట్ నాకు తెలియక చాలా మాట్లాడాను. తర్వాత నేను సరైన మిత్రులు కొందరు కలిశారు. మా వెంకట్ కథ ఎలా ఉంటుంది, అసలు ఎలా ఒక సినిమా మంచిదని చెప్పొచ్చు అని గంటలు మాట్లాడాడు. నేను విన్నాను. అతను చెప్పిందంత కరెక్ట్. ఇప్పుడు మనం సినిమా చూసినాం, అంతిమ తీర్పు. ఆ సినిమా నచ్చడానికి రీజన్ ఆ సినిమాలో ఉన్న టెక్నాలజీ ఏమి లేదు. ఆ కథలో ఒక సత్తు ఉంది. ఇప్పుడు తీసినా క్లిక్ అవుతుంది కొంచెం మంచిగా. ఎవడన్నా ఓ తండ్రి తీర్పు ఇప్పుడు ఎవడన్నా తీసినా క్లిక్ అవుతుంది. లేకపోతే గుడ్ బై గర్ల్ ఎవడు తీసినా క్లిక్ అవుతుంది. లేకపోతే మన ద మ్యాన్ ఫ్రమ్ ద ఎర్త్ ఆ సినిమా ఇప్పుడు నేను అది ఒకటే రూమ్లో ఉంటారు కొందరు. తర్వాత 12 యాంగ్రీ మెన్ ఒకటి రూమ్లో తీస్తారు, క్లింట్ ఈస్ట్వుడ్ తీసింది. సో కొన్ని అట్లాంటి సినిమాలు బాగుంటాయి. లేకపోతే ఫెన్సెస్ అన్న సినిమా ఉంటుంది. ఓన్లీ ఒక ఫ్యామిలీలో వైఫ్, హస్బెండ్, కొడుకు, తమ్ముడు, పిచ్చివాడు ఇట్లా ఒక 5-6 మంది కూర్చొని మాట్లాడుకుంటారు. ఎంత ఎంగేజింగ్ ఉంటుందంటే అది మనం ఇప్పుడు నేను ఒక రూమ్లో సినిమా తీయాలంటున్నా. ఇట్స్ నాట్ అబౌట్ కెమెరా ఉంది కాబట్టి క్యాప్చర్ చేయడం కాదు, ఆ హుక్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎదుటి వ్యక్తిని అట్లా చూసేటట్టు చేసేది ఏది. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. అది కోట్లలో లేదు, థాట్లో ఉంది అది. అది వాట్ మేక్స్ సంబడి హుక్ అంటే తెలుసు కదా, ఇట్లా కొక్కెం అట్లా పట్టుకోవాలి అట్లా. ఇప్పుడు ఇదేంది థాట్ ప్రాసెస్ నాది. అంటే ఇప్పుడు మనసుతో అలసిపోతున్నానా కాదు, రిలాక్స్గా ఆలోచిస్తున్నా, ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నా. రెండోది ఖచ్చితంగా నేను వెరీ సూన్ యూట్యూబ్లో సినిమా చేస్తాను. అయిపోయింది, ఇంకా గ్రేస్ పీరియడ్ అయిపోయింది. ఎవరెవరో కాదు, మనమే. నేను ఉంటా, టైసన్, తేజ, ఎవరు సాధ్యమైతే అడుగుతా, చేస్తావారంటే చేస్తా, లేకపోతే చేయనంటే వదిలేస్తాను. నేను ఫోర్స్ చేయను, ఎందుకంటే ఏదో రోజు వాడికి అనిపిస్తే చేస్తాడులే. చేస్తుందా, దీనికి చేస్తుందా, ఓకే కట్ చేసి మాట్లాడు. కట్ అయిపోయింది ఫోన్. సో నేనేం చెప్పాలనుకుంటున్నా చివరిగా, ఆచరించకుండా ఆలోచించేవాడు జీవితంలో ఏమీ కాకుండా పోతాడు. కొంత ఆలోచించి దాన్ని ఆచరిస్తే సరైన ఆలోచన పుడుతుంది. ఆ సరైన ఆలోచనని ప్రశ్నగాను, ఎంక్వైరీగాను, జవాబుగాను కలుగుతుంది. సో సరైన ఆలోచన వల్ల సరైన వ్యక్తులు పరిచయం అవుతున్నారు. ఆ సరైన వ్యక్తుల వల్ల సరైన ఆలోచన నువ్వు చేయడం వల్ల సరైన జవాబు దొరికి సరైన జీవన మార్గం ఎస్టాబ్లిష్ అవుతుంది. అట్లాంటి వాళ్ళే అన్ని పనులు చేస్తున్నా అలసట లేకుండా మానసికంగా ప్రశాంతంగా ఉన్నారు. మన ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తారు, అబ్బా ఇష్ట అంటారు లేడీస్. పెద్ద పెద్ద కంపెనీలు నడుపుతున్నారు, 1000 మంది ఎంప్లాయీస్. వాళ్ళు అట్లా ఎందుకంటే వాళ్ళు క్లమ్జీగా లేరు. అట్లా కార్ తీసుకున్నాం రమ్మన్నదా అంతే. చలో ఓకే. సో మనం కంక్లూడ్ చేద్దాం. అంటే కారు డ్రైవ్ చేస్తూ మాట్లాడొద్దు కాబట్టి మనం డ్రైవ్ చేయట్లేదు, జస్ట్ రోడ్డు పక్కన ఆగున్నాం. నేను మిగతా సలహా కాదు కానీ నేను ఏది ఆలోచించినో కొంత ఆలోచనలో సమగ్రత నాకు చేరినట్టు అనిపిస్తే నా ఆలోచన కరెక్టా కాదా టెస్ట్ చేసి చూసుకున్నా. పుస్తకం ఇలా రాయొచ్చు చేతిరాతతో అనిపించిన తర్వాత అక్కడితో ఆపలే. ఆ చేతిరాతతో రాసి నేను దాని రిజల్ట్ చూసాను. నేను ఇప్పుడు ఏదో రోజు నేను ఒక చేతిరాత పుస్తకం వర్క్షాప్ పెడితే కూడా జనాలు వచ్చేంత చెప్పగలను నేను. అర్థమైందా? చలో బాయ్ బాయ్, మళ్ళీ కలుసుకుందాం.